మనం చెప్పబోయే టాపిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ గురించి తెలుసుకునే ముందు మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ తెలుసు కదా, ఆ టాపిక్ అయిపోయింది కదా. అందులో మనం లింకప్ టాపిక్స్ అని చెప్పాను. దీనికి అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కి లింకప్ ఏంటి అంటే పార్ట్నర్షిప్, ఏజెస్ అని చెప్పుకున్నాం. అప్పుడే అందులో పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏజెస్ ఎందుకంటే లింకప్ అంటున్నాను, అందులోన రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఉంటాయి, ఇందులోన రేషియోస్ ఉంటాయి, ఇందులో కూడా పార్ట్నర్షిప్ లో కూడా రేషియోస్ ఉంటాయి. అందుకు దానికి లింకప్ అని ఇది పెట్టాను. మాక్సిమం రేషియోస్ బేస్ పైనే ఈ టాపిక్ కూడా నడుస్తుంది. ఓకేనండి. అయితే ఏంటంటే ఏజెస్ వచ్చేసరికి ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ది ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ టోటల్ ఏజ్ కానీ, అంటే ఫస్ట్ టోటల్ ఏజ్ తీసుకుందాం. టోటల్ ఏజ్ వచ్చేసరికి ఏ అనేవాడికి 30 years అయితే బి అనేవాడికి 20 years అయితే టోటల్ ఎంత అవుతుందండి? 50 years అవుతుంది. అంతేనా? అయితే ఇక్కడ ఆఫ్టర్ 5 years అన్నాడు అనుకోండి, ఆఫ్టర్ 5 years ఏ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి? 35 years అవుతుంది. అంతేనా? ఆఫ్టర్ 5 years ఏ యొక్క ఏజ్ 35 అయితే ఇప్పుడు టోటల్ ఏజ్ ఎంత అవుతుంది అంటే 35 + 20 వేస్తామా? 25 వేయకూడదు. ఎందుకు? ఇక్కడ ఏ అనేవాడు 5 years పెరిగితే బి అనేవాడు ఆటోమేటిక్ గా 5 years పెరుగుతాడు. వీడు పెరగకుండా ఆగిపోతాడా? ఆగిపోడు కదా. అందుకు వీడు కూడా 5 years పెరుగుతాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ ఒక్క మొక్క అంటే ఏ యొక్క ఏజ్ 30 years, బి యొక్క ఏజ్ 20 years అయితే టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఆఫ్టర్ 5 years అంటే ఆఫ్టర్ 5 years అని అన్నాడు అనుకోండి, ఆఫ్టర్ 5 years వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత అంటే ఏమవుతుంది? 60 అవుతుంది. వీడి 5 కలపాలి, వీడి 5 కలపాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవడం ఒక పాయింట్. అంటే వీడికి 2 సంవత్సరాలు పెరిగింది అనుకో, వీడికి 2 సంవత్సరాలు పెంచాలి. అంతేనా? ఏజ్ అనేది నేను పెరిగి నువ్వు పెరగకుండా ఉండిపో కదా, ఇద్దరం కలిపి కదా పెడతాం. నా ఒక 1 year పెరిగితే నీకు 1 year పెరుగుతుంది. అంతేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ 5 years ఉంది. నాకు 35, మీకు 20 అనుకోండి, 15 years ఉంది. ఒక 6 years తర్వాత మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏమైనా మారుతుందా? మారు. అంటే ఇప్పుడు ఏ యొక్క ఏజ్ 30 అనుకోండి, బి యొక్క ఏజ్ 20 అనుకోండి, ఎంత డిఫరెన్స్? 10 years డిఫరెన్స్. ఎప్పుడు? ప్రెసెంట్. అయితే ఒక 5 years బిఫోర్ 5 years, లేదా 5 years ఎగో ఇలా ఇస్తాడు. 5 years ఎగో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 5 years ఎగో అంటే వీడికి 25 అవుతుంది, వీడికి 15 అవుతుంది. అంతే కదా. ఇద్దరికి 5 years ఎగో, ఎందుకంటే వాడు 5 years కిందట వీడి 25 అవుతుంది, వీడి మాత్రం 20 ఉండకూడదు కదా. అందుకు వీడి 15 అవుతుంది, వీడి 25 అవుతుంది. డిఫరెన్స్ ఎంత అండి? 10 years. అంటే డిఫరెన్స్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆఫ్టర్ ఎక్స్ ఇయర్స్ ఎగో అక్కడ ఎక్స్ అనేది ఎన్ని సంవత్సరాలు అవని, 1 year అవని, 2 years అవని, ఆఫ్టర్ అవని, ఎగో అవని, ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఒక్కటే. ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఒకేలా ఉంటుంది. అవునా? ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? వాళ్ళిద్దరికి యాడ్ చేసినప్పుడు వీడు 5 years పెరిగితే వీడు కూడా 5 years పెరుగుతాడు. టోటల్ ఏజ్ అనేసరికి ఇద్దరికి పెంచాల్సిన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇద్దరికి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఇద్దరు డిఫరెన్స్ మాత్రం మారదు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనేది అయిపోయినట్లే. అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈ 2 బేస్ పాయింట్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. చూస్తే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. The sum of the ages of a mother and a daughter is 50 years. Also 5 years ago, the mother age was 7 times the age of the daughter. The present ages of the mother and the daughter respectively are.
ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఏజెస్, ప్రెసెంట్ ఏజెస్ ఇచ్చాడు, టోటల్ ఏజ్ ఇచ్చాడు. ప్రెసెంట్ మదర్ అండ్ డాటర్ తాలూకా ఏజెస్ ఇచ్చాడు. అయితే ఏంటంటే వాడు 5 years ago మదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ ద డాటర్. డాటర్ కంటే 7 times, ఓకేనా, 7 times తన మదర్ ఏజ్ ఉంది. 7 times అంటే ఇక్కడ మనం మూడోది 2 points గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే 7 times అంటే 7:1 రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చెప్పాం కదా, దానికి లింకప్ అని. ఇది 7 times అంటే ఇది మా డాటర్ ఏజ్ 1 year అనుకుంటే మదర్ ఏజ్ ఎంత ఉంటుంది, 7 times ఉంటుంది, అంటే 7. ఓకేనా, ఇందులో మదర్ ఏది డాటర్ ఏది అనేసి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే తక్కువ ఉండేది డాటర్ ఆర్ సన్ ఆర్ చైల్డ్ కింద వస్తుంది. మదర్, పేరెంట్ అంటే ఇవి ఫాదర్, ఏమైనా పెద్దవాళ్ళవి ఇటు వస్తాయి అనమాట. ఎల్డర్, ఓకేనా. ఇది యంగర్, చిన్నది, తక్కువ రేషియోలో ఉండేది చిన్నవాటికి, ఎక్కువ రేషియోలో ఉండే పెద్దవాటికి ఇది ఇచ్చేస్తాం. 7 times అంటే ఇది మదర్, ఆటోమేటిక్ గా అది మనం పడిపోవాలి. ఇది 7 అంటే మదర్ది, ఇది డాటర్ది. అయితే ఏంటంటే 7 times అన్నాడు. ఎప్పుడు ఇది 5 years ago అన్నాడు. 5 years ago వీళ్ళ టోటల్, ప్రెసెంట్ టోటల్ 50 years ఇచ్చాడు. ప్రెసెంట్ టోటల్ ఎంతండి, 50 years. 5 years ago వాళ్ళిద్దరు టోటల్ ఎంత అవుతుంది, వాడికి 5 years అవుతుంది, వీడికి వాళ్ళ మదర్ కి 5 years అవుతుంది, డాటర్ కి 5 years అవుతుంది. ఓవరాల్ గా 5 years ago ఎంత అవుతుందండి టోటల్ ఏజ్, 40 years. ఇదే ఫస్ట్ పాయింట్. టోటల్ ఏజ్ అనేది 5 years తర్వాత, ఇదే 5 years ఆఫ్టర్ 5 years అన్నాడు అనుకోండి. ఈ రేషియో ఆఫ్టర్ 5 years అయితే టోటల్ ఏజ్ ఎంత అవుతుంది, 60 అవుతుంది. 5 years ఎగో అన్నాడు కనుక ఇద్దరికి 5 తగ్గించాలి కనుక 40 years. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా. అయితే దీని టోటల్ ఏజ్ ఇది 5 years ఎగో కదా, 5 years ఎగో రేషియో. ఇది ఈ రేషియో టోటల్ ఎంత ఇచ్చాడు, 8 వచ్చింది. 8 కి టోటల్ ఎంత అవుతుంది, 40. అయిపోయింది ప్రాబ్లం, ఇంతే. చూడండి, 8 కి 40 అయితే మదర్ ఏజ్ ఎంత, 35, డాటర్ ఏజ్ 5. అంతేనా, అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎప్పుడు, ఇది 5 years ago. కానీ వాడు అడిగింది ఏంటి, ప్రెసెంట్ ఏజెస్. ప్రెసెంట్ ఏజెస్ అంటే మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చేయాలి. అంటే ఇది 5 years ago కనుక ప్రెసెంట్ ఏమవుతుంది, 40 అవుతుంది. ఇది 10 అవుతుంది. ప్రెసెంట్ ఇలా చేసుకోవాలి. ఇవన్నీ నోట్ లెక్కలండి, ఏం లేదు. ఇది కానీ ఈ ఒక్క ప్రాబ్లం కానీ మీరు 3 times, మినిమం 4 times అని చెప్తారు కదా, 4 times కానీ మీరు ఇదే ప్రాబ్లం చేస్తే ఈజీయే. ఒకసారి చేస్తే చాలు, గుర్తుంటది. కానీ మనకేంటంటే టైం సేవింగ్ కోసం దీన్ని, ఈ స్టెప్స్ అన్ని కూడా వేస్తాం, మీకు అర్థం కావడం కోసం ఇక్కడ వేసారు. మీరు అదే ప్రాక్టీస్ చేస్తే 4 times కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఏమవుతుంది, ఇలా చూడంగానే ఇది 50 years టోటల్ ఏజ్ 50 అంటే ఈ ప్రాబ్లం ముందు ప్రాబ్లం 4 సార్లు చదవాలి. అంటే ప్రతిసారి చేసిన ప్రతిసారి ప్రాబ్లం చదవాలి. ప్రాబ్లం ఇలా చూడంగానే ఇది మోడల్ ప్రాబ్లం అనేది ఒకటి స్ట్రైక్ అయిపోవాలి. వెంటనే ఏంటి, టోటల్ ఏజ్ ఇచ్చాడు, 5 years ఎగోనా ఆఫ్టర్ 5 years అది ఒకటి చూసుకోవాలి. ఎగో కనుక ఏమవుతుంది, టోటల్ 40 అవుతుంది. ఇది 7 times అంటే 7:1 అంటే టోటల్ ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 కి 40 అయితే 7 ఎంత అవుతుంది, 35. ఇది 1 కి 5. 5 years ప్రెసెంట్ ఏజెస్ అడిగాడు కనుక ఏమడిగాడు, ప్రెసెంట్ ఏజెస్ కదా, 5 years అంటే 35 + 5, ఇది 5 + 5 అంటే 10. ఇది 40. నోట్ లెక్కలండి, ఎందుకంటే ఇదంతా చేయవలసిన పని కూడా లేదు. ఎందుకంటే 4 times మీరు ప్రాక్టీస్ చేయగలిగితే నోట్తో చేసేస్తారు, ఇది వితౌట్ పెన్ అండ్ పేపర్. ఓకేనండి, ఫస్ట్ నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి చూడండి, 5 years ago Vinay's age was 1/3 of the age of the Vikas, and now Vinay's age is 17 years. What is the present age of Vikas? చూడండి, ఇక్కడ వినయ్ ఏజ్, వికాస్ ఏజ్ సంబంధించి ఇచ్చాడు. 5 years ago Vinay's age was 1/3 of the 1/3 అనేసరికి మనకి 1:3 అంతేనా. అయితే ఎవరిది 1 ఎవరిది 3 అని చూస్తే Vinay's age was 1/3
ఆఫ్ ద ఏజ్ ఆఫ్ వికాస్. వికాస్ ఏజ్ లో 1/3 అంటే ఈ వినయ్ అయితే ఈడు వికాస్, అంతేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయితే వాడు ఏమి ఇచ్చాడు, నౌ ప్రెసెంట్ ఏజ్ ఇచ్చాడు. ఇది ఎప్పుడు, ఇది 5 years ఎగో, 5 years ఎగో రేషియో. అయితే ఇప్పుడు ఏంటి ఇచ్చాడు, నౌ వినయ్స్ ఏజ్ ఈజ్ 17 years ఇచ్చాడు. ప్రెసెంట్ ఏజ్ వినయ్ కదా, వినయ్స్ ఏజ్ 17 years ఇచ్చాడు. అయితే ఏంటంటే ఈ రేషియోలో మనం చూపించాలి అంటే 5 years ఎగో తీసుకోవాలి. అంటే 17 years ప్రెసెంట్ ఏజ్ అయితే 5 years ఎగో ఎంత అవుతుంది, 12 అవుతుంది. అయిపోయింది. అప్పుడు వీడేజ్ ఏమవుతుందండి, 1 కి 12 అయితే వీడికి 36 అవుతుంది. ప్రెసెంట్ వికాస్ ఏజ్ కావాలంటే వీడిది ఎప్పుడు 5 years ఎగో, ఇది ప్రెసెంట్ కావాలంటే +5 అంతే. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. 4 times ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్ కూడా వేయక్కర్లేదు. ఈ 12 వచ్చింది అర్థమైంది కదా. 17 years ప్రెసెంట్ ఏజ్ ఇచ్చాడు వినయ్ది, ప్రెసెంట్ ఏజ్ 17 years ఇస్తే మనకి ఇచ్చిన రేషియో ఏ పరంగా ఇచ్చాడు, 5 years ఎగో రేషియో ఇచ్చాడు 1/3 అని. 5 years ఎగోకి మనం చూస్తే ఈ 17 కాస్త 5 years బ్యాక్ సైడ్ అంటే ఎగో 12 years అవుతుంది, ఒకటే కదా ఇచ్చాడు, ఓకేనా? అందుకు 12 years. అయితే 1 కి 12 అయితే 3 కి ఎంత అవుతుంది, 3 12 సార్ 36, అంతేనా? మళ్ళీ సేమ్ స్టెప్ మనం ఎప్పుడు నుంచి వస్తుంది, 1 కి 12 అయితే 3 కి 36, అంతేనా? 12 36 అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ కావాలి, 5 years ఎగో వికాస్ ఏజ్. ప్రెసెంట్ ఏజ్ కావాలంటే +5 చేస్తే 41 ప్రెసెంట్ ఏజ్, ఓకేనండి? సెకండ్ ప్రాబ్లం, the difference between the ages of two persons is 10 years. 15 years ago the elder one was twice as old as the younger one. The present age of the elder person is. చూడండి, ఇది మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం కదా, 2 పాయింట్లు గుర్తుపెట్టుకున్నది. ఒకటి టోటల్, ఇంకోటి డిఫరెన్స్. డిఫరెన్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా, 15 years బ్యాక్ అయినా, ఆఫ్టర్ 15 years అయినా సరే డిఫరెన్స్ అనేది మారదు, అది మనకు తెలిసిందే. అది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఎక్కడ గుర్తుంచుకోవాలి. ఏంటి చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 10 years. 10 years ఇచ్చాడండి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అయితే 15 years ఎగో ద ఎల్డర్ పర్సన్ యంగర్ పర్సన్, ఇవ్వండి ఎల్డర్ పర్సన్ యంగర్ పర్సన్, వీడు పెద్దోడు ఇచ్చాడు, ఓకే కదా? అయితే వాస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ పర్సన్. ట్వైస్ అంటే 2:1. 2:1 అంటే పెద్దోడు కనుక వీడికి 2, చిన్నోడు కనుక వీడికి 1. 2:1 చాయిస్ అంటే, అంతే కదా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంతండి ఎప్పుడు, 15 years ఎగో. ప్రెసెంట్ డిఫరెన్స్ 10 years. మరి 15 సంవత్సరాల క్రితం డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఎప్పుడైనా డిఫరెన్స్ అనేది ఒకటే ఉంటుంది, ఇంకా చెప్పుకుంటుంది కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 1 కదా. 1 కి 10 years డిఫరెన్స్ ఇచ్చాడు. 1 కి 10 years అయితే వీడికి ఎంత అంటే 1 కి 10 years వస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1 కదా. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1 కి 10 years వచ్చింది. అయితే 1 కి 10 అయితే 2 కి ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఇవేంటివి, 15 years ఎగో, 15 years బ్యాక్ వీళ్ళ ఏజ్. ప్రెసెంట్ ఎల్డర్ పర్సన్, ఎల్డర్ అంటే వీడు, ప్రెసెంట్ అంటే 15 years తర్వాత, అంటే ఇప్పుడు ఈ వీడికి 15 years కలిపితే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత అవుతుందండి, 35 years. ఇదేంటిది, ప్రెసెంట్ ఏజ్. ప్రెసెంట్ ఏజ్ ఎంతండి, 35 years, అంతే. సింపుల్ ప్రాబ్లం. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 persons అనేసరికి మనకి డిఫరెన్స్ అనేసరికి వాడే ఏదో రేషియో ఇస్తారు. ఆ రేషియో ఏంటిది, ట్వైస్ అన్నట్టు. ట్వైస్ అంటే 2:1 దాని రేషియో. డిఫరెన్స్ 1 కి 10 years, 15 years అంటే 2 కి ఎంత ఎల్డర్ పర్సన్ అడిగాడు, 2 కి ఎంత 20 అవుతుంది. 20 అంటే 15 years ఎగో రేషియో ప్రస్తుతానికి ప్రెసెంట్ కలిపి అది 20 + 15 35, అంతే. ఇది ఏంటంటే 5 seconds, 5 to 10 seconds లో అయిపోయే ప్రాబ్లమ్స్ అన్నది. 30 seconds కూడా అవసరం లేదు, ఓకేనండి? బాగా ప్రాక్టీస్ చేయండి. ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ కుబల్ అండ్ గణేష్ ఈస్ 3:5. If after 4 years Kubal is younger to Ganesh by 12 years,
వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కుబల్. చూడండి చిన్న లాజిక్, ఏం లేదు అక్కడ, ఇది అనవసరమైన వర్డింగ్. ఎందుకంటే చూడండి, after 4 years Kubal is younger to Ganesh by 12 years అని ఇచ్చాడు. అంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 12 years అని ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత కాదు, 40 సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 12 years ఉంటుంది. అది మనకి కన్ఫ్యూజ్ చేయడానికి 4 years after 4 years అని ఇచ్చాడు. దీంతో సంబంధమే లేదు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంతే కదా. ఇప్పుడు చూడండి, ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ కుబల్ అండ్ గణేష్ ఇచ్చాడు. కుబల్ అండ్ గణేష్ అంతేనా, కుబల్ గణేష్ ఇలా ఇచ్చాడు. అయితే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత డిఫరెన్స్? 2 కి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2 ఏనా, 3 కి 5 కి మధ్య డిఫరెన్స్ ఎంత 2 కి ఎంత ఇచ్చాడండి, 12 years ఇచ్చాడండి. 12 years అయితే 3 కి అంటే కుబల్ ఏజ్ ఎంత, గణేష్ ఏజ్ ఎంత? కుబల్ అంటే 3 కదా, 3 కి ఎంత అవుతుంది, 2 6 6 3 18, 6 5 30. వీళ్ళిద్దరు ప్రెసెంట్ రేషియో కదా ఇచ్చాడు, ప్రెసెంట్ రేషియో ఇచ్చాడు, కానీ డిఫరెన్స్ మాత్రం 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. డిఫరెన్స్ 4 కాదు కదా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఒకటే కనుక ఆ ఒక్క రీజన్ ఇక్కడ, ఇంకేం లేదు. దీని మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2 కి 12, 2 కి 12 అయితే 3 కి ఎంత అవుతుంది, 18 అవుతుంది, 5 కి 30 అవుతుంది. ప్రెసెంట్ ఏజ్ కదా వాళ్ళకి కావాలి. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కుబల్? కుబల్ యొక్క ఏజ్ ఎంతండి, 18 years. ఇది ద రేషియో ఆఫ్ లక్ష్మీస్ ఏజ్ టు ది ఏజ్ ఆఫ్ హర్ మదర్ 3:11. ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 24 years. The ratio of their ages after 3 years will be. ఏమన్నాడు, వాళ్ళ రేషియో ఇచ్చేసాడు, డిఫరెన్స్ ఇచ్చాడు, ఆఫ్టర్ 3 years అనేది వాళ్ళ రేషియో కావాలన్నాడు, అంతే, ఇంకేం చూడండి. అయితే ఇప్పుడు 3:11 అంటే 3 అంటే ఎవరు, లక్ష్మి అంతేనా, 11 అంటే వాళ్ళ మదర్. ఓకే, అయితే వీళ్ళిద్దరు రేషియో 3:11 ఇస్తే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత అండి డిఫరెన్స్, 8. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 8 కి 24 అయితే 3 కి ఎంత, 8 3s 9, ఇక్కడ 11 కి 8 3s 24 కదా, 3 11s 33, 8 1s 3s 3 3s 9, 3 11s 33. అయితే ఏంటంటే అసలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ 3 years వీళ్ళకి రేషియో కావాలన్నాడు. +3 వీళ్ళ రేషియో కావాలి. +3 అంటే ఎంత వస్తుంది, 12 ఈజ్ టు +3 అంటే 36 అంతేనా, 1:3 అనేది ఆఫ్టర్ 3 years వాళ్ళ తాలూకా లక్ష్మి అండ్ హర్ మదర్ తాలూకా రేషియో అనేది 1:3 అవుతుంది. చూడండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లెంత్ చూసుకోవడమే కానీ ప్రాబ్లం అయితే మాత్రం చాలా చిన్నవండి. చూడండి ఇక్కడ, ఇఫ్ ద రేషియో ఇన్ ద ఏజెస్ ఆఫ్ A, B and C is 3:7:9 and the difference in the ages of B and C is 8 years, what is the sum of their ages? ఇంత పెద్ద ప్రాబ్లం చూడడానికి మాత్రం ప్రాబ్లం పెద్దలా కనిపిస్తుంది, కానీ సొల్యూషన్ మాత్రం ఎంత సింపుల్ అంటే చూడండి, 3:7:9 A:B:C కదా, ఇలా ఇచ్చాడు. అయితే ఏంటంటే డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ ఇన్ ద ఏజెస్ ఆఫ్ B and C, వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, వీళ్ళిద్దరు డిఫరెన్స్ అంతా 2 కి ఎంత ఇచ్చాడండి, 8 years ఇచ్చాడు. 2 కి 8 years అయితే వీళ్ళ టోటల్ ఎంత అండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ అని అన్నాడు. టోటల్ ఏజ్ ఎంత అంటే ఇది 10 + 9 19 కి ఎంత, 2 కి 8 అయితే 19 కి ఎంత, అంతే క్వశ్చన్. 2 కి 2 4s 19 4s టేబుల్స్ 76 years. టోటల్ ఏజ్ ఎంత అంటే వాళ్ళ ముగ్గురిది 76 years, అంతే బస్. ద రేషియో ఆఫ్ ద ఫాదర్స్ age to the son's age is 4:1. The product of their ages is 196. The product of their ages is 196. The ratio of their ages after 5 years will be.
ఇదంతా జనరల్. ఈ ఒక్క ముక్క చూసారా, ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అనేసరికి మనం ఎప్పుడులానే మనం చేసే రేషియో ఏంటంటే 4:1 వాడి రేషియో. కానీ ప్రోడక్ట్ అన్నాడు కదా, 4:1 4 వస్తుంది. కానీ పక్కన రేషియో ఇచ్చేటప్పుడు అది ప్రొడక్ట్ చేసేటప్పుడు అంటే మల్టిప్లై చేసేటప్పుడు మాత్రం ఎక్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి 1x కదా, 4:1 4 మాత్రం ఓకే అనిపిస్తుంది. కానీ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ ఇలా చేస్తే కనిపిస్తుంది. ప్రొడక్ట్ చేసేటప్పుడు అంటే 4:1 అనేది రేషియో మాత్రమే. ఆ నంబర్స్ ఏమని తీసుకోవాలి, 4x 1x ఇవి వాళ్ళ ఏజెస్ అని తీసుకోవాలి. అప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ అనేది ఎలా తీసుకుంటాం, 4:1 4 x into 1 x square x into x square ఈక్వల్ టు 4. అంటే వీళ్ళిద్దరి తాలూకా ప్రోడక్ట్ అంతేనండి 4x square. వాడు ఇచ్చింది ఏంటి, 4x square కి 196 ఇచ్చాడు. ఓకేనా, వాళ్ళిద్దరి తాలూకా ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు, 196. ఈ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఎక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే ఈ ఎక్స్ స్క్వేర్ కనిపించదు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ అయితే 4 4 4s 4 9s అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 49 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 7 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 7 అయితే వీడిది ఫాదర్ ఏజ్, వీడిది సన్ ఏజ్ కదా. ఇప్పుడు ఫాదర్ ప్రెసెంట్ ఏజెస్ ఏమవుతుందండి, వాళ్ళిద్దరి తాలూకా ఏజెస్ ఏమవుతాయి, ఒకటిది 28 7 4s 28, ఇంకోటిది 7. అయితే వాడేవాడు ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years విల్ బి, 5 years తర్వాత వాళ్ళిద్దరు రేషియో కావాలన్నాడు. ప్రెసెంట్ ఇవైతే 5 years తర్వాత ఏమవుతుంది, 28 + 5 అంటే ఎంతండి, 33. ఓకే, ప్లస్ ఈస్ 2. దీనికి 5 years అంటే 12 రేషియో చూడండి, 3 4 3 11 అంటే 11:4. ఓకేనండి. The age of a man is 4 times that of his son. 5 years ago, the man was 9 times as old as his son was at that time. The present age of the man is. ఈ ప్రాబ్లం మనము ఇదే మోడల్ మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో చెప్తాను. 2 రకాలుగా చేయొచ్చు దీన్ని. జనరల్ మోడల్లో మనం చేస్తే ఏంటంటే ఫస్ట్ ఏంటండి 4:1 అంతేనా. 4:1 కి వీళ్ళకి 5 years ఎగో అన్నాడు. 5 years ఎగో అన్నాడు కనుక డిక్రీస్ లెక్క అంటే మైనస్ చేయాలి. తండ్రి అంటే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది, 4x, సన్ ఏజ్ x అవుతుంది. అప్పుడు 5 years ఎగో వాళ్ళ ఏజ్ ఎంత అవుతుందంటే 4x - 5 by x - 5 బై ఎందుకు వేసారండి, ఈస్ట్ కదా, రేషియో అంటే బై చేసుకోవచ్చు కదా. అంటే 4x - 5 x - 5 అర్థమవుతుంది కదా. ఈస్ట్ అంటే ఏంటి, బై డివైడ్ కదా. అయితే 4x - 5 x - 5 వీళ్ళది 5 years ఎగో కనుక మైనస్ చేస్తాను. ఆఫ్టర్ 5 years అంటే ప్లస్ చేయాలి. జనరల్ ప్రాసెస్ చూడండి. ఈక్వల్ టు ఇలా చేస్తే ఆ వచ్చే రేషియో ఏమైందంటే 9 times అయింది. అంతేనా, 9 times అయిందంటే 9:1 అంతే. ఇప్పుడు x కనుక్కుంటాం, ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు వచ్చే ఆన్సర్ జనరల్ ప్రాసెస్. అంటే చూడండి దీన్ని ఎలా చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చిన్నప్పటి నుంచి చేసే పద్ధతే కదా. చేస్తే 4x - 5 ఈక్వల్ టు 9 into x అంటే ఇది 1 తో గురించి అదే ఇస్తాను. 9 తో గుణిస్తే 9x - 9 5s 45. ఇప్పుడు x వాల్యూ ఏమవుతుంది, ఇది ఒకరికి వెళ్తే 5x వస్తుంది. ఈ 45 ఇటు వస్తే 40 అవుతుంది. 45 - 5 అవుతుంది కదా, అప్పుడు 40 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ ఏమవుతుందండి, 5 8. x ఈక్వల్ టు 8 అయితే 8 4s ఎవరు కావాలండి, మ్యాన్ దగ్గర పర్సెంటేజ్ కావాలి. 8 4s అంటే 32. ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు 32 ఇది అయిపోయింది.
ఇది జనరల్ ప్రాసెస్. జనరల్ ప్రాసెస్ కనుక అంత ఇంట్రెస్ట్ మీద చెప్పలేదు. మన ప్రాసెస్కి వచ్చేసరికి జనరల్ ప్రాసెస్ చూడండి, 4:1 అనేది 4x గా తీసుకుంటాం. 4 అంటే 5 years ఎగో అన్నాడు కనుక రెండింటికి మైనస్ పెట్టాను. 4x -5, దీనికి -5, x -5. అయితే ఇలా -5 చేస్తే వాడికి వచ్చిన రేషియో ఎంతంటే 9:1 వస్తుంది. 9:1 అయితే 9 times అంటే 9:1 కదా, 9/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 కి x 8 అయితే వాడి ఏజ్ ఎంత? 4x కదా, ఫాదర్ ఏజ్ పెద్దది కదా నెంబర్ 4x కనుక 4 8 32. ఓకేనండి, ఇది ప్రాబ్లం ఎలా చేయొచ్చు. మన ప్రాసెస్ వచ్చేసరికి చూడండి, 4:1 మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో ఈ మోడల్ చెప్పుకున్నాం. ఒకసారి చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మరొకసారి చెప్తాను వినండి. ఈ మోడల్ 4:1 ఒక రేషియో, మనకి ఇచ్చిన రేషియో తీసుకుంటే నెక్స్ట్ ఏంటి, ఆ రేషియో ఏమైంది? 9:1 అనేది ఇలా తీసుకోవాలి. ఓకేనండి, అయితే ఈ రెండింటికి అంటే 5 years ఎగో అవని, 5 years ఎగో అవని, ఆఫ్టర్ 5 years అవని. అంటే ఆఫ్టర్ అయినా పర్వాలేదు, ఎగో అయినా పర్వాలేదు, దాన్ని ఇక్కడ వేసేసుకోండి. ఎంతండి? 5. ఓకేనా, ప్లస్ మైనస్ అనేది అనవసరం, ఏదైనా సరే ఒకటే డిఫరెన్స్ అక్కడ తీసుకోవాలి. ఓకేనండి, ఓకే. ఇక్కడికి వచ్చేసరికి దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 వస్తుంది. దీని క్రాస్ మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. 4 1 4, 9 1 9. ఈ రెండింటి తాలూకు డిఫరెన్స్ ఎంతండి? ఈ రెండింటి తాలూకు డిఫరెన్స్ 5. 5 కి ఇలా తీసుకోవాలి. ఈ 5 కి దీని డిఫరెన్స్ ఎంతండి? 8. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, చూస్తే ఈజీగా తెలుస్తుంది. చూడండి, ఈ రెండు డిఫరెన్స్ అంతా 8. ఈ 8 తో దీన్ని గుణించాలి. ఈ డిఫరెన్స్ అది ఎంత? 5 years. ఆఫ్టర్ 5 years అయినా ప్రాబ్లం లేదు, బిఫోర్ అంటే 5 years ఎగో అయినా పర్వాలేదు. ఓకేనండి, దాన్ని దీంతో గుణిస్తే ఎంత వస్తుందండి? 8 5 40 వస్తుంది. 5 కి 40 అయితే 4 కి ఎంతండి? 32. ఇది నోట్ లెక్కలో అయిపోతుందండి. మీరు కరెక్ట్గా కానీ ప్రాక్టీస్ 4 సార్లు కానీ ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజ్ ఉంటుంది. కన్ఫ్యూజ్ ఉన్నా సరే ఏం లేదు, ఇలా చూసి కూడా వేసవచ్చు. ఇక్కడ 4 times అంటే 4:1, ఇక్కడ 9 times అంటే 9:1, ఇక్కడ 4 కి అటు 9 డిఫరెన్స్ 5. 5 కి 9 times అంటే దాని డిఫరెన్స్ 8. 8 ఇంటూ ఇక్కడ 5 years అనేది చూస్తాము, ఎగో బిఫోరా అనేది ఆఫ్టర్ అనేది మనం చూడక్కర్లేదు. అది 8 into 5, 5 కి 40. అది లెక్క అర్థమవుతుందండి. బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలా వేయగలరు. ఇది ఏమి వేయక్కర్లేదు, ఇది డైరెక్ట్ వేస్తారు. 5 కి 40 అయితే మనకు కావాల్సినంత 4 కి 32 అంతే. ఓకే, నేను అర్థమైందా? ఇది కానీ మీరు 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలరు. ఓకే, ద ఏజ్ ఆఫ్ అరవింద్స్ ఫాదర్ is 4 times his age. If 5 years ago father age was 7 times of the age of his son at that time, what is the Arvind's father's present age? సేమ్ ప్రాబ్లం. ఎందుకు ఇచ్చానంటే మీకు అలవాటు అవ్వడం కోసం ఇచ్చాను. ఇప్పుడు మనం చెప్పే స్టెప్ సింగిల్ గా చూడండి. జనరల్ గా మన నోట్ లెక్కలో చేస్తే 4 times అన్నాడు కదా, 4:1. 7 times అంటే 7:1. ఆ రెండు డిఫరెన్స్ 1 into 4 4, 7 into 1 4 7. రెండు డిఫరెన్స్ ఎంతండి? 3. అంతేనా? 3 కి ఇప్పుడు 7 కి 1 కి డిఫరెన్స్ ఎంతండి? 6. 6 5 ఎంత? 30. 3 కి 30 అయితే మనకు కావాల్సింది 4. 4 కి ఎంత అవుతుందండి? 3 10 10 4 5. ఇంతేనండి మనం చేయవలసింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫుల్గా ప్రాక్టీస్ చేస్తే ఇంత ఎర్లీగా తేలిపోతుంది ప్రాబ్లం. ఎన్ని సెకండ్స్ పడుతుంది మహా? 8 to 10 seconds, అంత మించి దాట్. దీనికి మనం స్టెప్ వేస్తే 4:1, 7:1. దీని మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది? 4, దీన్ని 7. ఈ రెండు డిఫరెన్స్ 3. 3 కి దీని డిఫరెన్స్ ఎంత? 6 ఇంటూ ఓవరాల్ గా ఎంత వస్తుందండి? 5 కదా, 6 5 30.
3కి 30 అయితే 4కి 40 అయిపోయింది. ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ. మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో కూడా చెప్పాము. ఒకసారి మీకు అలవాటు అవడం కోసం ఆ ప్రాబ్లం ఇచ్చాను, సేమ్ ప్రాబ్లం ఇచ్చి మీకు ఇలా చేస్తే ఇంత టైంలో అయిపోతుంది అని చెప్పడానికి మాత్రం ఈ ప్రాబ్లం. ఓకే, 10th ప్రాబ్లంకి వచ్చేసరికి చూడండి, 8th, 9th, 10th ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఇంచుమించు ఒకటే తీరు. అయితే దీనికి దానికి చిన్న వేరియేషన్ ఉందని చెప్పడం, 9th ప్రాబ్లం అలవాటు అవడం కోసం 10th ప్రాబ్లం చిన్న వేరియేషన్ ఉందని చెప్పడం, అంతేనా? అలవాటు అవుతుంది. ఇక చూడండి, 10 years ago Chandravati's mother was 4 times older than her daughter. After 10 years the mother will be twice older than the daughter. The present age of Chandravati is. చూడండి, ఇక్కడ 10 years ago అన్నాడు, ఇక్కడ after 10 years అన్నాడు. అంటే రెండు రకాలు ఇచ్చాడు. 10 years ago కి ఆఫ్టర్ 10 years కి మధ్యలో డిఫరెన్స్ ఎంతండి? ముందు 10 తర్వాత 10 మొత్తం ఎంత అవుతుంది? 20 years డిఫరెన్స్, అంతేనా? అది తీసుకుంటే సరిపోతుంది. సేమ్ స్టెప్, కానీ ఆ డిఫరెన్స్ అనేది 10 years ago ఆఫ్టర్ 10 years అన్నాడు కనుక అక్కడ తీసుకుంటాం కదా, 5 తీసుకున్నాం కదా ఇందాక, 5 years ago అంటే 5 తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 20 years తీసుకోవాలి, అంతే. ఆ వేరియేషన్ కోసం ఈ ప్రాబ్లం చెప్పండి. చూడండి, అదేంటంటే 4 times అన్నాడు ఇంకా 4:1. ఎప్పుడు ఇది? 10 years ago. ఆఫ్టర్ 10 years ఏమవుతుంది? ట్వైస్ ఓల్డర్ దాన్. ట్వైస్ అంటే అదండి 2:1, అంతేనా? దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 4, ఇది 2, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 2 కి దీని డిఫరెన్స్ ఎంతండి? 1. ఇక్కడ ఇంటూ దీని టోటల్ ఎంత వస్తుందండి? 10 + 10 కదా, 10 + 10, 10 years. ఇది ఎగో, ఇది ఆఫ్టర్. ఓకేనండి, టోటల్ 20. 1 × 20 = 20. 2కి 20 అయితే 1కి ఎంత అవుతుందండి? చంద్రవతి ఏజ్ కదా కావాలి, చంద్రవతికి 1 కదా, 1 అంటే 1కి ఏమవుతుంది? 10 అవుతుంది. ఇది ఎప్పుడు? ఇది మనకు వచ్చింది 10 years ago. ప్రెసెంట్ ఏజ్ కావాలి అంటే +10 దట్ ఈక్వల్ టు 20 years. చంద్రవతి ఏజ్ ఎంతండి? 20 years. అదే వాళ్ళ మదర్ తాలూకా ఏజ్ కావాలనుకోండి, 4 × 4 అయినా 4కి ఎంత? 4కి 1కి 10 అయితే 4కి 40 అవుతుంది. ఇది ఎప్పుడు? ఇది 10 years ago. ఓకేనా? ప్రెసెంట్ ఏజ్ కావాలంటే +10 దట్ ఈక్వల్ టు 50 years. ఎవరికి కావాలంటే వాళ్ళది ఇలా కట్టుకోవచ్చు. ఓకేనండి, నోట్ చేసుకోండి. 11th ప్రాబ్లం చూడండి, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అయ్యి ఒకసారి వినండి అంతే. The ratio in the ages of Vimal and Aruna is 3:5, and the sum of their ages is 80 years. What will be the ratio in their ages after 10 years? చూడండి, వాళ్ళ రేషియో ఇచ్చాడు ఎంతండి? 3:5 ఇచ్చాడు. 3:5కి టోటల్ ఇచ్చాడండి. టోటల్ ఎంతండి? 8, అంతేనా? 8కి సమ్ ఇచ్చాడు. టోటల్ అంతా 80 years ఇచ్చాడు. అంటే విమల్ అరుణ కదా, విమల్ తాలూకా ఏజ్ 3కి 30, వీటికి 50 అవుతుంది. అది ఏంటంటే ఆఫ్టర్ ద రేషియో, వాట్ విల్ బి ద రేషియో ఇన్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత అని అడిగాడు. 10 years తర్వాత వీడిది 40 అవుతుంది, వీడిది 60 అవుతుంది, 2:3, అంతే ఆన్సర్. ఓకేనండి, నోట్ చేసి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. The sum of the ages of A, B and C is 90 years. 10 years ago the ratio in their ages was 1:2:3. What is the present age of B? B యొక్క present age అడిగాడండి. చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇచ్చాడు. ABC యొక్క టోటల్ ఏజ్ ఇచ్చాడు, ఎంత? 90 ఇచ్చాడు. కానీ 10 years ago రేషియో ఇచ్చాడు. 10 years ago రేషియో 1:2:3. ఈ 10 years ago రేషియో 10 years ago రేషియో అయితే 10 years ago వాళ్ళ టోటల్ ఎంత అవుతుంది అంటే వీడికి 10 కట్ అవుతుంది. 10 years అంటే వీడికి 10 కట్ అవుతుంది, వీడికి 10, అంటే ఓవరాల్ గా 30 కట్ అవుతుంది. అంటే 3 10s కట్ అవుతాయి, అంతేనా? 10 years ago అంటే 3 10s కట్ అయితే 90లో
3 డేస్ కట్ అయితే 30 కట్ అయితే ఎంత అవుతుందండి 60 అవుతుంది. అంటే దీని టోటల్ ఎంత అండి 6 వస్తుంది. 1 2 3 అంటే ఎంతనా 6 కి టోటల్ వీళ్ళు టోటల్ ఏజ్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ ఎగో వీళ్ళ టోటల్ ఎంత అవుతుంది 60 అవుతుంది. ప్రెసెంట్ 90 అయితే 10 ఇయర్స్ ఎగో కదా రేషియో ఇచ్చాడు. 10 ఇయర్స్ ఎగోకి టోటల్ ఎంత అవుతుంది 60 అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు ఎంత వస్తుందండి 1 2 3 కదా 6 కి 60 అయితే 10 20 30. బి యొక్క ఎంతండి బికి ఎంతండి 2 అంటే 20. ఇది ఎప్పుడు ఇది 10 ఇయర్స్ ఎగో. ప్రెసెంట్ బి ఏజ్ కావాలంటే +10 ఈక్వల్ టు 30 ఇయర్స్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఓకేనండి నోట్ చేసుకున్నాం అంతే. ఈ ప్రాబ్లం చూడండి. రాజా ఈజ్ యాజ్ మచ్ యంగర్ టు అనిల్ as he is older to Prashant. If the sum of the ages of Anil and Prashant is 48 years, what is the age of Raja? Raja అడిగాడు. చూడండి అనిల్ కంటే రాజా అనేవాడు ఎంత చిన్నో ప్రశాంత్ కంటే అంతే పెద్ద అని ఆ లైన్ తెలుసు కదా. అయితే ఏంటంటే ఎక్స్ వీడికి డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ వీడికి 4 సంవత్సరాలు తేడా అనుకోండి, వీడికి కూడా సేమ్ 4 ఇయర్స్ తేడా. అంటే దీని రేషియో ఎలా వస్తుంది 1:2:3 గా వేసుకోవచ్చు. చూడండి దీని డిఫరెన్స్ ఎంత. ఈ డిఫరెన్స్ ఇలా వచ్చే రేషియో ఏది వేసినా పర్వాలేదు. ఓకేనండి 1:2:3 వేసాం అనుకోండి, వీడికి డిఫరెన్స్ 1, వీడికి డిఫరెన్స్ 1. అనిల్ కంటే ఎంత చిన్న 1 చిన్న, ఇక్కడ ప్రశాంత్ కంటే ఎంత పెద్ద అంటే 1 పెద్ద. ఓకేనండి ఈ ఒక్క పాయింట్ ఈ లైన్ కి ఉండే పాయింట్. ఓకే అయితే ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అనిల్ అండ్ ప్రశాంత్, అనిల్ అండ్ ప్రశాంత్ తాలూకు టోటల్ ఇచ్చాడు. అనిల్ ప్రశాంత్ వీళ్ళిద్దరు తాలూకు టోటల్ ఎంత అవుతుందండి 1 + 3 అంటే 4 అవుతుంది. 1 + 3 4 కి 48 ఇచ్చాడు. మనకు కావాల్సిన వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రాజా. రాజా ఏజ్ కావాలంటే 2 కి ఎంత 48 అయితే 2 కి 24 ఇయర్స్. రాజా ఏజ్ ఎంతండి 24 ఇయర్స్. ఓకేనండి నోట్ చేసుకోండి. ఇంతటితో మనకి ప్రాబ్లమ్స్ అనేది క్లోజ్. అంటే ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ అనేది దీని లింకప్ క్లోజ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. అది కూడా సరదాగా ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనండి నెక్స్ట్ క్లాస్ మంది టైమ్ అండ్ వర్క్. ఓకేనా నోట్ చేసుకోండి.